పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి క్లిష్టమైన శస్త్రచికిత్సల నిలయంగా మరోసారి నిలిచింది. పెద్దపల్లి పట్టణానికి చెందిన 40 ఏళ్ల మహిళకు గర్భసంచిలో పెద్ద గడ్డ ఏర్పడి తీవ్ర కడుపు నొప్పి, రక్తస్రావంతో మాతాశిశు కేంద్రాన్ని సంప్రదించింది. పరీక్షల అనంతరం ఆమెను 2 రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి దాదాపు 2.5 కిలోల బరువైన గడ్డను అత్యంత నైపుణ్యంతో తొలగించారు. ఈ ఆపరేషన్లో డాక్టర్ రవళిక, డాక్టర్ అనసూయ, డాక్టర్ రామం బృందం పాల్గొంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ స్వయంగా పర్యవేక్షించారు. ఇదే సమయంలో రామగుండం మండలం పాలకుర్తికి చెందిన 25 ఏళ్ల మహిళ పీసీఓడీ సమస్యతో గర్భధారణ కలగక బాధపడుతూ ఆసుపత్రిని ఆశ్రయించింది. పరీక్షల అనంతరం ల్యాప్రోస్కోపిక్ విధానంలో ట్యూబుల పనితీరును పరిశీలించి ఓవేరియన్ డ్రిల్లింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ను ల్యాప్రోస్కోప్ సర్జన్ డాక్టర్ అమరసింహరెడ్డి నిర్వహించగా డాక్టర్ సాయిప్రసాద్, డాక్టర్ భవానీ బృందంగా పాల్గొన్నారు. ఈ చికిత్సతో సదరు మహిళకు గర్భధారణ అవకాశాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి. 2 క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాలను, ఆపరేషన్ థియేటర్ సిబ్బందిని ఆసుపత్రి సూపరింటెండెంట్ అభినందించారు. ఇలాంటి ఆధునిక ఒక 40 ఏళ్ల మహిళ గర్భసంచి పెద్ద గడ్డలతో బాధపడుతూ మనకు కడుపు నొప్పితో గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. మనకు అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్ తీయగా చాలా పెద్ద గడ్డ ఉందని గుర్తించాం. అయినా కూడా ఇట్లాంటి ఆపరేషన్స్ కొంచెం క్లిష్టంగా, రిస్కీగా ఉంటాయి. బట్ మా దగ్గర ఉన్న డాక్టర్ల బృందం కానీ అందరు కొంచెం ఎక్స్పర్ట్ ఉన్న డాక్టర్స్ ఉండడం మూలంగా మనం ఈరోజు సర్జరీ చేసాం పేషెంట్కి. దాదాపు ఒక 2.5 కిలోల ఫైబ్రాయిడ్ గడ్డ అనేది మనం తీయడం జరిగింది. దీనివల్ల పేషెంట్కి రక్తస్రావం కానీ, కడుపు నొప్పి కానీ ఇట్లాంటి అవస్థలన్నీ నయమైపోతాయి. అండ్ ఇలాంటి ఫెసిలిటీస్ మనం ఆపరేషన్స్ అరుదుగా మనం తరచుగా చేస్తున్నాము. సో ఈ ఫెసిలిటీస్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటాను.